కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మనవాడు అవతలివాడికి సాయం చేస్తే అవతలివాడు మనవాడినే మోసం చేస్తాడు. ఇదే బ్రిటిష్ కాలంలో ఇండియాలో జరిగింది. సరిగ్గా ఇప్పుడు సైబర్ నేరస్తులు కూడా అదే ప్యాటర్న్ అమలు చేస్తున్నారు. ఇక్కడి సిమ్ కార్డులు తీసుకుని కంబోడియా దేశం నుంచి ఇండియాలో ఉన్న వాళ్ళను మోసం చేస్తున్నారు. కంబోడియా సైబర్ క్రిమినల్స్కు మన దేశానికి చెందిన సైబర్ ఫ్రాడ్స్ సిమ్ కార్డ్స్ అందిస్తున్నారు. అలాంటి కంబోడియా కంత్రీగాళ్లను సైబర్ పోలీసులు పట్టుకున్నారు. కంబోడియా ఇక్కడి నుంచి సైబర్ నేరాలు విపరీతంగా జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా మంది అమాయకులను మోసం చేసి కోట్ల రూపాయలు అక్రమంగా కొట్టేస్తున్నారు సైబర్ క్రిమినల్స్. అలాంటి వారికి మనవాళ్లే ఇక్కడి నుంచి సాయం చేస్తున్నారు. అలా సహకరిస్తున్న 5 వ్యక్తులను సైబర్ పోలీసులు అరెస్టు చేశారు. వారిని హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి వద్ద నుంచి 600కు పైగా సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితులను ఉత్తరప్రదేశ్కు చెందిన రిజ్వాన్, చంద్రాయనగుట్టకు చెందిన సయ్యద్ అష్రఫ్ అలీ, తలాబ్కట్టకు చెందిన సయ్యద్ సొహైల్ అతిక్ అహ్మద్, హన్మకొండకు చెందిన నూనె అశోక్గా గుర్తించారు. ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్న రిజ్వాన్ సూచనల మేరకు 198 సిమ్ కార్డులను మార్చి 31 నాడు సయ్యద్ అష్రఫ్ అలీ కంబోడియాకు తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు. ఆ సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్ అధికారులు అతన్ని పట్టుకుని టీజీసీఎస్బీకి అప్పగించారు. అతన్ని విచారించగా తమకు కంబోడియాలో ఉన్న మాస్టర్ మైండ్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఒక సుస్థిర నెట్వర్క్ ఉందని ఒప్పుకున్నాడు. A1 రిజ్వాన్ స్థానిక ఏజెంట్ల ద్వారా అమాయక ప్రజల నుంచి అక్రమంగా సిమ్ కార్డులను సేకరించడాన్ని సమన్వయం చేస్తున్నాడు. 2023 నుంచి ఇప్పటి వరకు 6 సార్లు 600కు పైగా సిమ్ కార్డులు ఈ నెట్వర్క్ ద్వారా అక్రమంగా తరలించినట్లు నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం 5 నిందితులను అరెస్టు చేసినప్పటికీ ఈ నెట్వర్క్ మరింత విస్తృతంగా ఉందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సయ్యద్ అష్రఫ్ 2023లో దుబాయ్కి వెళ్లి అక్కడ ఉత్తరప్రదేశ్కు చెందిన రిజ్వాన్ను పరిచయం చేసుకున్నాడు. అప్పట్లో అష్రఫ్ ఒక హోటల్లో పనిచేస్తుండగా రిజ్వాన్ గేమింగ్ కాల్ సెంటర్లో పనిచేస్తున్నాడు. రిజ్వాన్ అతనికి భారతీయ సిమ్ కార్డులు సరఫరా చేస్తే భారీ మొత్తంలో డబ్బులిస్తారని ప్రలోభపెట్టాడు. ఆ ప్రలోభానికి లోనైన అష్రఫ్ సిమ్ కార్డులను సేకరించడం ప్రారంభించాడు. ఈ సిమ్ కార్డులు ఫిషింగ్, ఐడెంటిటీ దోపిడీ, ఎక్స్టార్షన్ వంటి సైబర్ నేరాలకు వినియోగిస్తున్నారు. తద్వారా భారతీయ పౌరులకు భారీ నష్టాలు కలిగిస్తున్నారు.